మార్చడం వల్ల ఇప్పుడు ప్రధానంగా కూడా ఇష్యూ అక్కడ స్టార్ట్ అయింది. సో, వాళ్ళందరూ రాలేకపోయారు. ముర్ము గారు కూడా దానికి చాలా వరకు అసహనం వ్యక్తం చేశారు. సో, ఏదైనా కూడా ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రోటోకాల్ విషయంలో కూడా అంటే ఇప్పుడు కత్తి వెంకట స్వామి గారు చెప్పినట్టు కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి డెఫినిట్‌గా కూడా సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆవిడకివ్వాలి. మన ప్రథమ పౌరురాలు కాబట్టి. సో, ఇంక యెస్. ఇప్పుడు దీని విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ట్రైబల్స్, వుమెన్ ఇష్యూస్ ఏదైతే ఉందో ముర్ము గారు కూడా ఒక ట్రైబల్ దీనికి చెందిన వ్యక్తి కాబట్టి, సో, ఈ పరంగా కూడా యూజ్ చేసుకుంటున్నారంటూ కూడా అటు టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, బీజేపీ ఈ విధంగా పొలిటికల్‌గా కూడా యూజ్ చేసుకుంటుందని ప్రధానంగా కూడా ఆరోపించారు. ఈ విషయంతో పాటు దీన్ని అందుకోసమే కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా నిన్న మాట్లాడిన మాటలో మనం చూసాం. అవునండి. మమతా బెనర్జీ దేన్ని ఏ రాజ్యాంగపరమైన పద్ధతులను గౌరవించడం లేదు. ఎన్నో దుర్మార్గాలను చేస్తుంది. అక్కడ పరిస్థితి ముఖ్యంగా హిందువుల పరిస్థితి 70% వరకు ఉన్న హిందువుల పరిస్థితి మమతా బెనర్జీ నియంతృత్వ మతోన్మాదకు అనుకూల విధానాలతో చాలా ప్రమాదకరంగా ఉంది. అంతకన్నా ముఖ్యం ఏంటంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ప్రోటోకాల్ అస్సలు పాటించకపోవడం. వారు ఏదైతే ప్రోగ్రామ్ వాళ్ళ సంతాల్ది 9th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సంతాల్ ట్రైబ్ అనేది ఇండియా ఓల్డెస్ట్ ట్రైబ్. దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మనకు ఇండియన్ హిస్టరీ చదివితే అది క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు. సో ఆ ట్రైబ్ చాలా దేశ ఐక్యతలో దేశ స్వతంత్రం కోసం ఘనంగా పోరాడింది. మనకు ఆ వెనుకబడ్డ జాతులకు మనం ఎప్పుడైనా ఆదరణ ఇవ్వాలి. ద్రౌపది ముర్ము గారికి వారు స్వతహాగా వచ్చినది ఏంటంటే ఆదివాసీ నుంచి కాబట్టి ట్రైబ్ కాబట్టి వారికి విపరీతంగా ప్రేమ ఉంటుంది. అది వారు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ సీఎం ఉండే అక్కడ వారు ఒక బిల్ పంపించారు ట్రైబల్స్ కు ఇది మేలు చేస్తుందని. అప్పుడు గవర్నర్ గా ఉన్న ద్రౌపది ముర్ము గారు దాన్ని రిటర్న్ పంపిస్తూ మీరు చెప్పినంత స్థాయిలో ఆ బిల్లు ట్రైబల్స్ కు ఆ స్థాయిలో మేలు చేయట్లేదు, మీరు కొంచెం అమెండ్ చేసి పంపిస్తే ఇంకొంచెం మేలు జరుగుతుందని రిటర్న్ పంపించారు. దాని ఏ గవర్నమెంట్ ఉన్నా దాన్ని నిష్పక్షపాతంగా గవర్నర్ గా పాత్రను ప్రోత్సహించిన వ్యక్తి ద్రౌపది ముర్ము గారు. వారి మోడీ గారి దృష్టికి వచ్చి మీరు అంటే పార్టీలకు అతీతంగా పదవులకు న్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తుందని గుర్తించి వారిని రాష్ట్రపతి గారిని అప్పుడు అనుకున్నా కానీ రామ్నాథ్ కోవింద్ గారు ఏంటంటే దేశంలో దళితులది చాలా ఎక్కువ అంటే 17-18% పాపులేషన్ కాబట్టి దళితులకు జరగాల్సిన గౌరవం అందాల్సిన గౌరవం ఆ స్థాయిలో అందట్లేదు కాబట్టి మొదలు రామ్నాథ్ కోవింద్ గారికి దళితులకు అంటే వారిని నిష్పక్షపాతంగా అంతమంది గవర్నర్ గారు కూడా పనిచేశారు. బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ గారు కూడా పనిచేశారు రాష్ట్రపతి అయ్యే ముందు. సో వారి పదవి వారికి అది మన సమాజానికి దృష్టి పెట్టుకుని ఇవ్వడం జరిగింది తప్ప రాజకీయాల కోసం కాదు. ఒకటి తర్వాత ద్రౌపది ముర్ము గారి ఫస్ట్ టైం ఒక ట్రైబల్ కావడం, ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా పార్టీ డిసైడ్ చేసిన తెలిసిన వెంటనే గుడికి వెళ్ళి ఆ గుడిలో శుభ్ర కార్యక్రమం చేసిన చీపురు బట్టి అంటే మన ఈ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి పట్నాయక్ గారు కూడా వారి మంత్రివర్గంలో పనిచేసింది. వారు కూడా మెచ్చుకున్నారు ద్రౌపది ముర్ము గారి సింపథీ. వారు ఇప్పటికి కూడా అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. వారు అలా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినా, ప్రభుత్వ కార్యానికి వెళ్ళినా రిసీవ్ చేసుకోవాలి. అది పద్ధతి. అది మనకి ఈమెకి ఏంటంటే మమతా బెనర్జీకి ఏ రాజ్యాంగం అన్నా ఏదైనా గౌరవం కాబట్టి రాజకీయం మన ద్రౌపది ముర్ము గారిని సంతాల్ ప్రోగ్రాం రిసీవ్ చేసుకుంటే నా ముస్లిం ఓట్లు ఏడబోతాయేమో అనే దుర్మార్గ రాజకీయం కోసం రాజ్యాంగాన్ని రాష్ట్రపతి పదవిని అవమానించడం జరిగింది. ఎంత అంటే రాష్ట్రపతి గారు ముర్ము గారే అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు పెట్టుకుంటారో సంతాల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ దాన్ని దెబ్బతీయడం కోసం ప్రదేశాన్ని మార్చింది లాస్ట్ మూమెంట్ లో చివరి మూమెంట్ లో. దాంతో వాళ్ళు రాలేకపోయారు. చాలా బాధపడ్డారు రాష్ట్రపతి గారు. ప్రోటోకాల్ కన్నా ఎక్కువ ఆ ప్లేస్ ను చివరి నిమిషంలో ఆ ప్రైవేట్ వాళ్ళ కార్యక్రమాన్ని దెబ్బతీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కానీ దాన్ని చెప్పి పర్మిషన్ ఇచ్చేసి చాలా ఇబ్బంది పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం తోటి సంతాల్స్ రాలేకపోయారు. దానికి చాలా బాధపడ్డారు రాష్ట్రపతి గారు. ఇందులో ఈమె కుట్ర చాలా ఉంది. ఇంకొకటి ఏదైనా ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి మెయిన్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ అయినా నిర్ణయాలు తీసుకునేది ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా. దేశంలో కాన్స్టిట్యూషనల్ హెడ్ రాష్ట్రపతి అయినా విధాన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించేది ప్రధానమంత్రి మంత్రివర్గం. కాబట్టి ఏదైనా గొప్ప స్థాయి రాష్ట్రపతి అసెంబ్లీ కానీ మన పార్లమెంట్ బిల్డింగ్ కానీ ఇనాగ్రేట్ చేసినప్పుడు
ఆ విధాన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి వస్తాడు. రాష్ట్రపతిని ఆహ్వానిస్తే ఏమైందంటే రాష్ట్రపతిని కింద కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ పైన కూర్చొని లేదా ఇద్దరు పైన కూర్చొని అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని వారికి వెళ్ళి చెప్పి విషయం చెప్పి దాని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని రాజకీయం చేయడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే అద్భుతంగా నిర్మాణం జరిగింది. చాలా తక్కువ కాలంలో అంతకుముందు వాళ్ళు పెట్టిన దాంట్లో తక్కువ దాంట్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్ 100 years తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1930లో అప్పుడు దాని కట్టారు. 100 years కు బిల్డింగ్ అవసరమైంది, నూతన బిల్డింగ్. అందులో బానిస సంకేతాలు కూడా ఉండకూడదు, కొత్త బిల్డింగ్ కూడా అవసరం కాబట్టి చేయింది. దాని ప్రధానమంత్రి గారు ఏంటంటే నిర్ణయాలు, దేశ నిర్ణయాలు తీసుకోవడం. రామరెడ్డి గారు అంటే ఇందాక కత్తి వెంకటస్వామి గారు మాట్లాడుతూ కూడా అసలు ఇలాంటి అవమానం స్టార్ట్ చేసిందే కూడా బీజేపీ నుంచి, అంటే ఓట్ల కోసం మాత్రమే. వినండి ఇప్పటి వరకు కూడా భారత నూతన పార్లమెంట్ కి ఎందుకు ఆహ్వానం అయితే ముర్ము గారిని రాష్ట్రపతి గారిని ఆహ్వానించి కింద కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ పదకుంటే అది అవమానం. అలా జరగకూడదనే వారికి వెళ్ళి మీరు మాట్లాడితే మధ్యకి రాలేదు, ఆహ్వానించలేదు. నేను చెప్పా వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఆహ్వానం కాదు చెప్తున్నా. ఈ బిల్డింగ్ ఇలాగ జరుగుతుంది, ప్రధానమంత్రి ఇట్లా ఉంటది కాబట్టి అంటే సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చినాక ఆహ్వానిస్తే ప్రధానమంత్రి పైన మాట్లాడి రాష్ట్రపతిని లెక్క పెట్టలేదు, ఏమైనా నీచ రాజకీయాలు చేయగలుగుతారు. వారికి వెళ్ళి చెప్పి వారి అనుమతితో బిల్డింగ్ ఇనాగరేషన్ ప్రైమ్ మినిస్టర్ గారు చేశారు, రాష్ట్రపతి గారి అనుమతితోనే చేశారు. కాబట్టి అది ఎక్కడ రాష్ట్రపతి నన్ను అవమానించిన అన్నారా? ఇప్పుడు బెంగాల్ విషయంలో ఏ విధంగా అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అన్నారా? ఏమన్నా ఏదైనా సంకేతం వచ్చలేదు. కానీ అది కాంగ్రెస్ మార్క రాజకీయం కాబట్టి అలానే ఉంటుంది. ఈ విషయం పక్కకు తాగండి. ఇది దీంతో మమతా బెనర్జీ విషయం పక్కకు పోతుంది. మమతా బెనర్జీ నిజంగా ఏంటంటే చాలా నియంత్రితం కాకుండా బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తూ ఒకసారి ఏంటంటే ముస్లింలకు ఘర్షణ జరిగింది. ఐదుగురు ఇండియన్ ముస్లింస్ బంగ్లాదేశ్ ముస్లింల చేతిలో చంపబడ్డారు. దీన్ని కూడా మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసి తర్వాత వాళ్ళలో ఐకమత్యం తెచ్చే ప్రయత్నం చేసింది. మళ్ళీ వాళ్ళకు వేరే చెప్పి మళ్ళీ హిందువుల మీద దాడి చేయించి ఆ ముస్లిం ఐక్యమని అట్లా కుట్రలు చేసింది. ఒక దళితుల మీద, మీకు తెలుసు, దళితుల మీద ఒక టీఎంసీ లీడర్ మానభంగాలు చేసి ఆ కేసు ఎంత అయిందో మీకు తెలుసు, అందరికి మనకు తెలుసు. కాబట్టి మమతా బెనర్జీ దారుణాలకు రాష్ట్రపతి పదవి గాని రాజ్యాంగం గాని లెక్కలేని తీరుగా అయిపోయింది. ఇది అందరూ యావత్ దేశం ఖండిస్తుంది. అయినా ఆమె ఇంకా రాష్ట్రపతిని కూడా విమర్శిస్తుంది. అదే చాలా దౌర్భాగ్యమైన విషయము. మోడీ గారిని విమర్శించడం వేరే రాజకీయాల్లో సరే అది నడుస్తుంది. బీజేపీ ఆమె ప్రధానమంత్రి బీజేపీ లీడర్ అనుకున్నా అది వేరే అంశం. కానీ రాష్ట్రపతిని కూడా రాజకీయంగా విమర్శించడం ఇంకొక దుర్మార్గమైన చర్య. అవమానించడం ఒకటి, సంతాల వాళ్ళ సభను దెబ్బతీయడం ఒకటి, రాష్ట్రపతి గారిని అవమానించడం ఒకటి. దానికి అదనంగా ఇప్పుడు మన రాష్ట్రపతి గారిని విమర్శించడం మూడోది. ఈ దుర్మార్గాలు మమతా బెనర్జీ చేస్తుంది. ఇది చాలా ఘోరం. ఆమె దారుణాలకు ఈ ఎన్నికలతో తెరబడుతుందని. ఈ ఎన్నికలప్పుడు సంతాల్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన మొత్తం ఓటర్స్ అంతా కూడా బీజేపీ వైపు తిరుగుతారంటారా ఈ ఇన్సిడెంట్? అది ముఖ్యమైన విషయం కాదండి. అది ఎవరికి ఓటేస్తారు విషయం అనేది ఇప్పుడు రెలవెంట్ కాదు. వారు ఎవరికైనా ఓటేయండి. అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. వాళ్ళ సంతాలు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏదో జిల్లాదో రాష్ట్రాందో దేశాంది కాదు. అది జరుగుతున్నప్పుడు దాన్ని సమర్థవంతంగా జరగనియాలి. దానికి మద్దతు తెలపాలి. రాజకీయాలకు అతీతంగా, ఓట్లకు అతీతంగా దానికి మద్దతు తెలపాలి. జరిగిన పొరపాట్లను రాజకీయాలకు అతీతంగా, ఓటు బ్యాంకులకు అతీతంగా విమర్శించాలి. అందులో భాగం తప్ప అది ఎవరు ఓట్లు వేస్తారనేది ముఖ్యం కాదని మా ఉద్దేశం. రైట్. వెంకటస్వామి గారు